రెడ్డిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్కారం, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం. నేను శృతి. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బండ్లగూడెంలో ఘనంగా దుర్గామాత ఉత్సవాలు, దాతల సహకారంతోనే సాధ్యమైందన్న సర్పంచ్. సుల్తానాబాద్ లో న్యాయ అవగాహన సదస్సు, విద్యార్థులు ఉన్నత లక్ష్యాల్ని సాధించాలన్న జూనియర్ జడ్జ్. అటవీ భూముల జోలికి రావద్దన్న సిపిఎం, రిజర్వ్ ఫారెస్ట్ భూములు గుర్తించే ప్రక్రియను నిర్మించుకోవాలని డిమాండ్. గిరిజన బాలికల గురుకుల పాఠశాల అందుబాటులోకి, వెంకటగిరిలో ప్రారంభించిన ఎమ్మెల్యే ఆను. ఇక డీటెయిల్స్ లోకి వెళితే, జనగామ జిల్లా లింగాల గణపురం మండలం బండ్లగూడెం గ్రామంలో దుర్గామాత ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కాటం విజయ కుమారస్వామి మాట్లాడుతూ మడికొండ సులోచన రామచంద్రారెడ్డి దంపతుల పుత్రుడు శ్రీధర్ రెడ్డితో పాటు కొంతమంది సహకారంతో గుడిని నిర్మించామన్నారు. ఈ కార్యక్రమంలో చల్లా మల్లారెడ్డి, సత్తిరెడ్డి, చిర్రా కిరణ్, నరేందర్ రెడ్డి, గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు. ఈరోజు అందరి సహకారంతో మడికొండ రామచంద్రారెడ్డి కుమారుడు శ్రీధర్ రెడ్డి, సరితా శ్రీధర్ రెడ్డి గారు మా గ్రామంలోని ప్రజలందరూ చల్లగా ఉండాలని అమ్మవారి ఆలయాన్ని నిర్మించడం జరిగింది. అది కొద్ది డబ్బులతో అయితే అనుకున్నది, పూర్తి స్థాయిలో మొత్తం దాన్ని శ్రీధర్ మొత్తం చొరవ తీసుకొని దీన్ని నిర్మించదని చాలా సంతోషంగా ఉన్నది. ఈరోజు అమ్మవారి యొక్క బోనాలు, ప్రతిష్టాపన అన్నీ ఈరోజు చేసుకుంటున్నాము. ఈరోజు మా ప్రజలందరూ చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నారు. మడికొండ శ్రీధర్ రెడ్డి గారు మా విలేజ్లో దుర్గామాత శిలావస్థలో మా గ్రామ సర్పంచ్ కుమారస్వామి అడగడం వల్ల పునర్నిర్మాణం కోసం ముందుకు వచ్చినాను. దీనికి నాకు కొంతమంది దాతలు కూడా సహకరించారు. వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను. మా దుర్గామాత దయ వల్ల మా ఊరంతా మంచిగా ఉండాలి, చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. విద్యార్థులు చక్కగా చదువుకుని ఉన్నత లక్ష్యాల్ని సాధించాలని సుల్తానాబాద్ మున్సిఫ్ కోర్ట్ జూనియర్ సివిల్ జడ్జ్ పార్థసారథిరావు పిలుపునిచ్చారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా మండల న్యాయ సేవాధికార సంస్థ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఓడ్నాల రవీందర్ ఆధ్వర్యంలో సుల్తానాబాద్లోని ఇండియన్ పబ్లిక్ స్కూల్ ఆవరణలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి పార్థసారథిరావు మాట్లాడుతూ న్యాయ వ్యవస్థను ప్రజల వద్దకు తీసుకెళ్లే ఉద్దేశంతో న్యాయ సహాయం అందించాలనే భావంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఓడ్నాల రవీందర్, ఏజీపీ మేకల తిరుపతి రెడ్డి, ప్యానెల్ న్యాయవాది సత్యనారాయణ పాల్గొన్నారు. ఆ అథారిటీలో కనుక మీరు రాసిస్తే ఆ సంబంధిత అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళని పిలిపించి ఇక్కడ ఫెసిలిటీ ఇలా చేయట్లేదట. సపోజ్ మున్సిపాలిటీలో డైలీ మనం వీధుల్లో
శుభ్రం చేయలేదు అంటే కూడా దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? కమిషనర్ని మనం నిలదీసి కోర్టు ద్వారా మనం అడిగించవచ్చు. అలాంటి ఫెసిలిటీస్ ఇప్పుడు సరైన సేవ ఏది అందించకపోయినా సరే, ఏ ఫీల్డ్లో అయినా సరే, డాక్టర్లు కానీ, లాయర్లు కానీ, ఇంజనీర్స్ కానీ ఈ రోడ్డు సరిగా వేయలేదు ఈ ఊరికి వెళ్ళడానికి అన్నప్పుడు కూడా ఆ రోడ్డు వేయడానికి ఎవరు కాంట్రాక్ట్ తీసుకున్నారు, వాళ్ళు ఎంతెంత డబ్బులు ఖర్చు పెట్టారు, అది ట్రాన్స్పరెన్సీ అంటారు, అంటే పారదర్శకత. ఇప్పుడు ఇందాక మీ డైరెక్టర్ గారు చెప్పినట్టు మీరు పిల్లలు ఏం చేస్తున్నారంటే ఈ విలేజెస్లో నాలాంటి పేరెంట్ ఎవరో ఉన్నా కూడా ట్రాక్టర్ నడుపుతూ పక్కన కూర్చోబెట్టుకొని ఇటుపక్క అటుపక్క కూర్చోబెట్టుకొని నీకు డ్రైవింగ్ నేర్పుతాను అంటే ఎట్ సర్టెన్ ఏజ్ ఓన్లీ ఆ డ్రైవింగ్ అది నేర్పడం అనేది జరగాలి. దాంతో అది మళ్ళీ వెంటనే విలేజ్లోకి తీసుకురావడం, డ్రైవింగ్ చేయించడంతో పాటు ఇందాక ఒక ఈవెంట్ చెప్పారు, ఒక స్టూడెంట్ ఫేస్ చేసిన విషయంగా ఎంతమంది ఇబ్బంది పడ్డారు, వాళ్ళ జీవితాలు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమవుతారు, ఇవన్నీ కూడా ఆలోచన చేయాల్సిన అసలు యాక్చువల్గా విషయం కూడా చాలా చిన్నదిగా కనిపించిన దానిలో ఎన్ని జీవితాలు అవి ముడిపడి ఉండి ఆధారపడి వాళ్ళ నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయం. ఒక ఈవెంట్ జరిగింది అంటే అది మళ్ళీ పునరావృతం కాకుండా, అంటే రీఎక్కర్ కాకూడదు. ఆ ఈవెంట్ ఏదైతే అది ఈవిల్ కింద, సొసైటీ ఈవిల్ కింద ట్రీట్ చేయాలి. అంటే సొసైటీ ఈవిల్ ఎప్పుడు కూడా ఇట్స్ జస్ట్ లైక్ ఎ సిన్, అది మనం దాన్ని శాపం కింద ట్రీట్ చేసి సరే ఆయన కర్మది అని మనం వదిలేసేయడం అనేది ఆనవాయితీ అయిపోయి దాన్ని అలాగే ట్రీట్ చేస్తాం. అలా కాదు, ఎందుకంటే ఇది మళ్ళీ రెండోసారి మళ్ళీ జరగకుండా ఉండేలా చూసుకోవాలి. ఈ ప్రెమిసెస్లో మనం ఇప్పుడు ఇంతమంది కూర్చున్నాం అంటే కూడా మరి మనం ఇక్కడ ఉండే విషయాలన్నీ కూడా మనం అండర్స్టాండ్ చేసుకోవడం, ఎందుకంటే విషయాలు చెప్పే విషయం మీరు పేరెంట్స్కి కూడా ఈ స్కూల్లో ఈరోజు జరిగిన విషయం ఇలా జరిగింది, చట్టాల గురించి ఇలా చెప్పారు, దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా వాట్ ఆర్ ది వేస్ అండ్ మీన్స్ వీ హ్యావ్ టు సెర్చ్ ఫర్ ఇట్. ఎవ్రీథింగ్ ఇంప్లిమెంటేషన్. There is no other go to take that task because there is no bypass type of small type of things which have not been occurred in our life. నిజామాబాద్ జిల్లా భీంగల్లో 10,000 రూపాయల పైన ఆస్తి పన్ను బకాయిదారులకు కమిషనర్ గోపు గంగాధర్ రెడ్డి నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసు జారీ చేసిన 3 రోజులలోగా ఆస్తి పన్ను చెల్లించకపోతే ఆస్తులను జప్తు చేస్తామని ఆయన హెచ్చరించారు. దుకాణదారులంతా వృత్తి వ్యాపార లైసెన్సు కలిగి ఉండాలని అన్నారు. లేకపోతే వారికి కూడా రెడ్ నోటీసులు జారీ చేస్తామని స్పష్టం చేశారు. ఫీల్డ్లో ఉన్నాం మండే రోజు తెలియజేయలేదేమనగా భీంగల్ పట్టణంలోని ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఇంటి పన్నులు, ట్రేడ్ లైసెన్సులు అందరూ కూడా సకాలంలో చెల్లించి పట్టణాభివృద్ధికి తోడ్పడగలరని చెప్పి కోవడం జరుగుతుంది. లేని ఎడల పురపాలక సంఘ చట్టం 1965-2019 ప్రకారంగా, మున్సిపాలిటీ చట్టం ప్రకారంగా కూడా మీ యొక్క ఆస్తులను జప్తు చేసే అధికారం మాకుంది. కాబట్టి రాబో రోజు లోపల ఇంటి పన్నులు కట్టని వారిపైన ఖచ్చితంగా నోటీసులు, రెడ్ నోటీసులు జారీ చేసి 3 రోజుల వ్యవధి టైం ఇచ్చేసి 4వ రోజు నుంచి వారి యొక్క ఆస్తులను కూడా జప్తు చేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి పట్టణ ప్రజలందరూ సహకరించి మీ యొక్క ఇంటి పన్నులు, ట్రేడ్ లైసెన్సులు కూడా సకాలంలో చెల్లించి పట్టణ. మహబూబ్ నగర్ జిల్లా పెద్దాయిపల్లి సేవాలాల్ చౌరస్తా వద్ద సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ మరియమ్మ గుడి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఆయన వెంట డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ కోడ్గల్ యాదయ్య, వాల్య నాయక్, కమల వాల్య నాయక్ పాల్గొన్నారు.
रामा भगवान जी रामराव बापू ने ये गोर समाज ने सदारे वासु सुतेजे ने जगाए वासु एक लाल भर होट आए मेले श्याड़ी देवी माता जगदंबे कन ध्यान करेचा सेवा भाया तार सरी को दयाळू भरण मळे ने भगवान ही पूजा वेरी घिये दुधे धार चोर झूर मोती वर्षा ये गोरुरी नगरी ना हरी भरी कार जय शिवालाल जय सेवालाल महाराज की जय जय सेवालाल महाराज की जय जय सेवालाल महाराज की जय जय जगदम्बी माता की जय जय जगदम्बी माता की जय जय तपे श्री रामराव महाराज की जय। అరకలోయ మండలంలోని సుంకరమెట్ట అటవీ బ్లాక్ పరిధిలో గిరిజనులు కాఫీ మిరియాలు తోటలు సాగు చేస్తూ ఆర్థిక సాయం పొందుతున్న అటవీ భూములను రిజర్వ్ అటవీ భూములుగా మార్చాలనే ప్రయత్నాలను విరమించుకోవాలని సిపిఎం డిమాండ్ చేసింది। సుంకరమెట్ట పరిధిలో అటవీశాఖ బ్లాక్ పరిధిలోని కంజరితోట బరంగిబంద బెడ్డగూడ దండబాడు దాబగూడ కిలో మామిడి వలస గంగగుడి జనంగూడ తోట వలస సంగం వలస దుంగగూడ గ్రామాల గిరిజనులు అనేక ఏళ్లుగా కాఫీ మిరియాల తోటలు సాగు ద్వారా జీవనం గడుపుతున్నారని తెలిపారు। ఇప్పటికైనా రిజర్వ్ ఫారెస్ట్ భూములు గుర్తించే ప్రక్రియను విరమించుకోవాలని డిమాండ్ చేశారు। లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు। తోటలకి పట్టాలు ఇవ్వాలి, ఆ కొండ మా హక్కు, ఆ కొండ మా హక్కు, ఆ కొండకు రిజర్వ్ ఫారెస్ట్ ప్రకటన చేయొద్దు, ఆ కొండలు రిజర్వ్ ఫారెస్ట్ ప్రకటన చేయొద్దు, ఆ కొండ మా హక్కు, ఆ కొండ జోలికి వస్తే ఖబర్దార్, ఆ కొండ జోలికి వస్తే ఖబర్దార్, మాకు న్యాయం కావాలి, ఆదివాసులకు న్యాయం కావాలి, ఆదివాసి జోలికి వస్తే ఖబర్దార్, ఆదివాసి జోలికి వస్తే ఖబర్దార్, ఆదివాసి జోలికి వస్తే ఖబర్దార్। నూతన అటవీ పాలసీ విధానం రద్దు చేయాలి, నూతన అటవీ పాలసీ విధానం రద్దు చేయాలి, మా కొండ మా హక్కు, మా కొండ మా హక్కు, ఉపసంహరించుకోవాలి, గిరిజనులకు ఇచ్చిన నోటీసులు ఉపసంహరించుకోవాలి, కొండపోడు పట్టాలు ప్రతి ఒక్కరికి ఇవ్వాలి, అటవీ హక్కుల చట్టం ప్రకారం కొండపోడు పట్టాలు అందరికి ఇవ్వాలి, అటవీ హక్కుల చట్టం కొండపోడు పట్టాలు ఇవ్వాలి, ఆదివాసులు జోలికి వస్తే ఖబర్దార్, ఆదివాసులకు కొండలు సర్వ హక్కు ఉంది, కొండలు ఆదివాసులకు సర్వ హక్కు ఉంది, జోలికి వస్తే ఖబర్దార్, రిజర్వ్ ప్రకటిస్తే ఒప్పుకో, రిజర్వ్ ఫారెస్ట్ ప్రకటిస్తే ఒప్పుకో, మా కొండ మా హక్కు, మా అడవి మా హక్కు, మా భూమి మా హక్కు, మా కొండ జోలికి వస్తే ఖబర్దార్, కొండ జోలికి వస్తే ఖబర్దార్, కొండ జోలికి వస్తే ఖబర్దార్, మాకు పోడు పట్టాలు ఇవ్వాలి। వెంకటగిరి రైల్వే స్టేషన్ సమీపంలో నిర్మించిన గిరిజన బాలికల గురుకుల పాఠశాల భవన సముదాయాన్ని శాసనసభ్యుడు ఆనం రామయ్యరెడ్డి ప్రారంభించారు। ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిజన బాలికల సౌకర్యం కోసం సీసీ రహదారి నిర్మాణానికి 40 లక్షల మేర నిధులను కేటాయించామని అన్నారు। ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు పాల్గొన్నారు।
అప్పుడు చాలా పాడుపడినటువంటి భవనాలు ఉన్నాయి. అంటే అంతకుముందు ఏదో కొంత తాత్కాలిక విద్యాలయాలను ఇక్కడ నడిపింది గతంలో ప్రభుత్వం. తర్వాత వాళ్ళకి పక్కా బిల్డింగ్లు వచ్చాక ఇవి వదిలేసి వెళ్ళిపోయారు. వీటన్నిటిని ఇప్పుడు మీరు వాడుకోండి అన్నారు. వాటన్నిటిని చూస్తే అసలు లోపలికి ఏ తల్లి తండ్రి బిడ్డను వదిలిపెట్టలేదు. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఈ స్కూల్ని ఎలా ప్రారంభిస్తామని చెప్పి ఆలోచన చేసి కలెక్టర్ గారితో మాట్లాడి ఇంజనీరింగ్ అధికారులతో అప్పుడున్నటువంటి ఐటీడీఏ పీఓ గారితో మాట్లాడి కాదు ఇలా ఉంటే ఈ స్కూల్ బాగుండదు, దీన్ని కొంత మెరుగైనటువంటి పరిస్థితుల్ని కల్పించిన తర్వాత దీన్ని ప్రారంభిద్దాం, మంత్రుల యొక్క ప్రోగ్రాంలు ఇది లేకపోయినా పర్వాలేదని చెప్పి ఆనాడు ఆలోచన చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు మనం వచ్చినటువంటి రోడ్డు రైల్వే స్టేషన్ రోడ్డు దగ్గర నుంచి ఇంకా దీన్ని బిల్డింగ్ దాటి ఇంచుమించుగా ఒక 1/2 కిలోమీటర్ పైన ఉంది. ఈ రోడ్డు అంతా కూడా ఈ బురదమయంగా ఉంది. పిల్లలు రాకపోకలకి అందరికీ ఇబ్బంది. ఇందులో పనిచేసి కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని సుండపల్లి పోలీస్ స్టేషన్ పరిధినందు ఎక్స్చేంజ్ రికవరీలో పట్టుబడిన వాహనాలను రాయచోటి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు రికార్డులను పరిశీలించారు. అనంతరం వాహన యజమానులతో చర్చించి తదుపరి వాహనాల వేలంపాటకు నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. తర్వాత కొంతమంది వ్యక్తులు అదే టైంలో వచ్చారు. ఈ టైంలో ఆఫీస్ బయట ఉన్న కార్యకర్తలు జనాలు గుంపులుగా చేరి ఈ జనసేన సంబంధించిన వాళ్ళు ఇల్లు అరుచుకోవడం స్టార్ట్ చేశారు. ఈ సందర్భంగా మా సుండుపల్లి ఎస్ఐ నరసింహులు వారి స్టాఫ్ వీళ్ళంతా కలిసి 2 పక్కల కార్యకర్తల్ని వీళ్ళని కొంతమంది వాళ్ళని కొంతమంది కూడా అదుపులో తీసుకొని స్టేషన్లో పెట్టడం జరిగి ఘర్షణ జరగకుండా నివారించారు నామినేషన్ సందర్భంగా. ఆ తర్వాత అరీఫుల్లా అనే అతను బర్కతుల్లా అనే అతను నామినేషన్స్ దాఖలు చేయకుండా ఇంటికి వెళ్ళిపోయాడు. దానికి సంబంధించి పోలీసులకి ఆ నామినేషన్స్కి ఎలాంటి సంబంధం లేదు. జస్ట్ లా అండ్ ఆర్డర్ వరకే మేము అక్కడ చూసాము. వాళ్ళకి గొడవ జరగకుండా ఇరుపక్కల కొంతమంది వ్యక్తులను మాత్రం తీసుకొచ్చాము. ఏ పార్టీకి సంబంధించిన పోటీ చేసే అభ్యర్థులను కానీ ఇంపార్టెంట్ కార్యకర్తలను కానీ ఎవరిని కూడా ఇక్కడ పిలుచుకురావడం జరగలేదు. బర్కతుల్లా నామినేషన్ వేయకపోవడానికి పోలీసులకి ఎలాంటి సంబంధమే లేదు. అతను తనంతట తానుగా నామినేషన్ వేయకుండా ఇంటికి వెళ్ళిపోయినట్టుగా మాకు తెలిసింది. నిన్న సాయంత్రం 5:30 పైన మన స్టేషన్కి వచ్చి బర్కతుల్లా అనే అతను నాకు ఇంట్రెస్ట్ లేదు, ఇష్టం లేదు నామినేషన్స్ ఫైల్ చేయడము, వాళ్ళు బలవంతంగా నన్ను రమ్మని చెప్పేసి నామినేషన్స్ ఫైల్ చేయమన్నారు. నాకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను ఇంటికి వెళ్ళిపోయాను అని చెప్పేసి స్టేషన్కి వచ్చి చెప్పి మాకు స్టేట్మెంట్ కూడా రాయించడం జరిగింది. కడప జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. బలిజపల్లి గంగమ్మ గుడి వద్ద అమ్మవారికి పూజల అనంతరం శాసనసభ్యుడు మేడా వెంకట మల్లికార్జునరెడ్డి, జడ్పీ చైర్మన్ ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి ప్రచారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పోల శ్రీనివాసులరెడ్డి, పట్టణ కౌన్సిలర్లు, అభ్యర్థులు పాల్గొన్నారు. దేవనకొండ మండలం గుండ్లకొండ గ్రామ పరిధిలో రహస్యంగా కొనసాగుతున్న నాటుసారా బట్టీలను పోలీసులు ధ్వంసం చేశారు. సుమారు 1000 లీటర్ల నాటుసారా ఊటును ధ్వంసం చేశారు. నాటుసారా తయారీదారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని పోలీసులు స్పష్టం చేశారు. కొంచెం పక్కన సార్ ఫోటో దొబ్బినట్టు ఫోటో తీసాలే పక్కన సార్ మీరు పడత మీద
కృష్ణా విశ్వవిద్యాలయంలోని అల్లూరి సీతారామరాజు ఆడిటోరియంలో పంచమ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. వర్చువల్ విధానంలో ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పాల్గొన్నారు. డాక్టరేట్లు, డిగ్రీలు, గోల్డ్ మెడల్స్ పొందిన వారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. డిఆర్డీఓ చైర్మన్ డాక్టర్ సతీష్ రెడ్డితో పాటు పద్మశ్రీ ప్రొఫెసర్ డాక్టర్ బాలకృష్ణన్లకు డాక్టరేట్లు అందజేశారు. ఇవాళ కృష్ణా యూనివర్సిటీ 5th కాన్వకేషన్ ఘనంగా జరిగింది. మనకు చీఫ్ గెస్ట్గా డాక్టర్ సతీష్ రెడ్డి గారు రావడం, అదేవిధంగా గౌరవ డాక్టరేట్ డాక్టర్ బాలకృష్ణన్ గారికి ఇవ్వడం, హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ఎం చంద్రారెడ్డి కూడా ఈ యొక్క 5th కాన్వకేషన్కి రావడం మనందరికీ ఆనందదాయకంగా ఉంది. కృష్ణా యూనివర్సిటీ లాస్ట్ ఇయర్ 2020 నుండి ఎన్నో అద్భుతాలను ఇక్కడ చూసాము. అంటే ల్యాబొరేటరీస్ని డెవలప్మెంట్ చేసుకోవడం కానీ, బిల్డింగ్స్ని మనము కట్టడానికి పర్మిషన్ తెచ్చుకోవడము, ఆడిటోరియంని మనము కొత్తగా నిర్మించుకోవడం జరిగింది 45 లక్షలతో. అదేవిధంగా కెమిస్ట్రీ ల్యాబొరేటరీ కూడా 45 lakhsతో మనము 3 ల్యాబొరేటరీని మనం ఎస్టాబ్లిష్ చేశాము. ఫ్యూచర్లో కూడా తప్పకుండా యూనివర్సిటీని రీసెర్చ్ పరంగా ముందుకు తీసుకువెళ్ళాలని నేను భావిస్తున్నాను. తప్పకుండా యూనివర్సిటీ ముందుకు వెళ్తుందని మనం చేస్తాను. సతీష్ రెడ్డి జరుపుకోవడం, దానికి మరి ప్రముఖంగా మనం సతీష్ రెడ్డి గారిని అండ్ బాలకృష్ణన్ గారిని ఇక్కడ పిలిపించడం, వీళ్ళ ఇద్దరి ప్రజెన్స్ ఇక్కడ మన మధ్యలో ఉండటమే స్టూడెంట్స్ బాగా ఉత్తేజితులయ్యి ఉంటారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా డిఫెన్స్ సైన్సెస్లో కానివ్వండి, రీసెర్చ్లో కానివ్వండి దేశంలోనే పేరునికిన మేధావులు. అలాంటి వ్యక్తులు మన ముందు ఉండి డిగ్రీస్ ఇవ్వటం వల్ల ప్రతి ఒక్క డిగ్రీ అవార్డీ కూడా ఇన్స్పైర్ అయి ఉంటాడు. ఫ్యూచర్లో ఇలా నడుచుకోవాలని ఒక మోటివేషన్ తెచ్చుకుంటారు. ఇవాళ మీరు కృష్ణా యూనివర్సిటీని చూస్తున్నారు. 2008లో స్థాపించిన యూనివర్సిటీ అయినా కూడా చాలా కాలం మనం రెంటెడ్ బిల్డింగ్స్లో, రెంటెడ్ అకామిడేషన్స్లో గడుపుకోవడం చూసాం. నా ఈ యూనివర్సిటీకి అంటూ ఒక ప్రెమిసెస్, ఒక పర్మనెంట్ బిల్డింగ్ కట్టించడం అండ్ దాన్ని వీళ్ళు ఆక్యుపై చేసుకుని స్టూడెంట్స్ అండ్ ఫ్యాకల్టీ హ్యాపీగా ఉండటం. ఇంతేకాకుండా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్లో మనం ప్రొయాక్టివ్గా చాలా అప్రూవల్స్ ఇచ్చాం. హాస్టల్స్కి కావచ్చు, ఇంకా ఇతరత్ర అకాడమిక్ బ్లాక్స్కి కావచ్చు. యూనివర్సిటీ తొందరగా ఎక్స్పాండ్ కావాలని, మన చిన్న యూనివర్సిటీస్గా ఉండొద్దని, కనీసం అంటే 3000 అడ్మిషన్స్ నుంచి 5000 అడ్మిషన్స్ వరకు ఉండాలనే ఒక మోటివ్తో మనం ముందుకెళ్తున్నాం. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కూడా అదే ఉంటుంది. లార్జర్ యూనివర్సిటీస్ గురించి మాట్లాడుతుంది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. ఇవాళ అదే లైన్లో మనం ఫార్మసీ కోర్సెస్ కానివ్వండి, ఇతరత్ర పీజీ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేసుకోవడం మనం చూసాం. కృష్ణా యూనివర్సిటీకి అన్ని విధాలా గవర్నమెంట్ నుంచి సహాయ సహకారాలు అందుతాయి. రాబోయే రోజుల్లో హైయర్ ఎడ్యుకేషన్లో ఒక గొప్ప చేంజ్ని మీరంతా చూడబోతున్నారు. విద్యార్థులు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్తో డిగ్రీలు తీసుకునే పరిస్థితులు క్రియేట్ చేయబడతాయి. అండ్ విద్యార్థులు, అధ్యాపకులు మమేకమైన ఎడ్యుకేషన్ని మనం చూడబోతున్నాం. రాబోయే రోజుల్లో మనం రాసుకున్న ప్రణాళికలకు అనుగుణంగా మనం పనిచేస్తే రాబోయే రోజుల్లో ఉన్నత విద్యకి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని, కృష్ణా యూనివర్సిటీకి మరీ ముఖ్యంగా ఒక గొప్ప పురస్కారం లభిస్తుందని ఆశిస్తున్నాను. ఈ కాన్వకేషన్కి ఎంత బిజీగా ఉన్నా కూడా మన ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసిన సతీష్ రెడ్డి గారికి అండ్ ప్రొఫెసర్ బాలకృష్ణన్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సింహాచలం వరహ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. దేవస్థాన ఆలయ అధికారులు ఈవో సూర్యకళ మంత్రికి స్వాగతం పలుకగా వేద పండితులు స్వామివారి దర్శనం కల్పించి వేదాశీర్వచనలు పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల తిరుమల తరహాలో మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని ఆయన ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. చాలా దేవాలయాలు ఈ శివాలయం పక్కన
ఫుట్పాత్ ఉంచాలి. చెప్తుందా షెడ్ మధ్యలో వేసుకుంటారు. చెట్లు ఏమన్నారు అటు ఇటు చెట్లు వేస్తే చెట్లు అవును అదే కంట్రోల్ అయితే న్యాచురల్ ఉంటుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. బండ్లగూడెంలో ఘనంగా దుర్గామాత ఉత్సవాలు, దాతల సహకారంతోనే సాధ్యమైందన్న సర్పంచ్. సుల్తానాబాద్ లో న్యాయ అవగాహన సదస్సు, విద్యార్థులు ఉన్నత లక్ష్యాల్ని సాధించాలన్న జూనియర్ జడ్జ్. అటవీ భూముల జోలికి రావద్దన్న సిపిఎం, రిజర్వ్ ఫారెస్ట్ భూములు గుర్తించే ప్రక్రియను విరమించుకోవాలని డిమాండ్. గిరిజన బాలికల గురుకుల పాఠశాల అందుబాటులోకి, వెంకటగిరిలో ప్రారంభించిన ఎమ్మెల్యే ఆను. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాచారం. బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.